ఇక్కడ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లే. సంవిధాన్ దివస్ లో ఎందుకనంటే దీన్ని పొగడ్తలుగా పొగిడేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గొప్ప మేధావి, రాజ్యాంగం రాసిండు, రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి అని చెప్పి నిరంతరం చెప్తా ఉన్నాం. నిజంగానే చాలా హక్కులు రాసి పెట్టబడినాయి అక్కడ. కానీ సమస్య ఏముందని అంటే అవి 78 సంవత్సరాలుగా మనకు అందుతలేవు కదా. 78 సంవత్సరాలు పడుతుంది అందులో రాసుకున్నటువంటి హక్కులు. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక హోప్గా రాసిండు, ఇంకా రాబోయే 5 ఏళ్లల్లా ఇవి ప్రజలందరికీ అందాలి అన్నట్టుగా రాసుకున్నారు. అవి 78 సంవత్సరాల నుంచి మనకు రాజ్యాంగంలో పొందుపరుచుకున్నటువంటి హక్కులు అంది రావట్లేదు అని అంటే దాని అర్థం 78 సంవత్సరాలుగా మనల్ని పాలిస్తున్నటువంటి వాళ్ళు రాజ్యాంగ అమలులో ఫెయిల్ అయినరు అని అర్థం. మరి ఎవరున్నారు వెనక తీరు చూసుకుంటే 2 పార్టీలు ఉన్నాయి. మనల్ని బాగా మంది పాలించలేదు 78 సంవత్సరాలల్లా. అయితే కాంగ్రెస్ పాలించింది, లేకపోతే బీజేపీ పాలించింది. ఈ 2 ఈరోజు ఏమంటున్నాయనంటే మేము రాజ్యాంగ సంరక్షణ కోసం ఉన్నాము అని చెప్తున్నాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ సంవిధాన్ బుక్ పట్టుకొని రాజ్యాంగం చాలా గొప్పది అని చెప్తా ఉన్నాడు. నరేంద్ర మోడీ వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్కు మోకరిల్లి పూలేసి రాజ్యాంగం గొప్పది అని చెప్తా ఉన్నారు. మనందరం కూడా అదే పని చేస్తా ఉన్నాం. రాజ్యాంగానికి మోకరిల్లుతున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్కు మోకరిల్లుతున్నాం, ఇది అని చెప్తున్నాం. రాజ్యాంగంలో నిజంగా ఏమున్నది అని చెప్పే ప్రయత్నం మనం చేస్తే మన అందరం అనుకుంటాం, అరే రాజ్యాంగం గొప్పది, రాజ్యాంగం గొప్పది, రాజ్యాంగం గొప్పది. రాజ్యాంగంలో ఏముంది? ఏదో ఉంది, అందుకే గొప్పది అంటున్నారు అందరూ. కానీ ఏముంది అందులో? రాజ్యాంగంలో సగటు మనిషికి పనికొచ్చేటివి ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అని ఉండేటివి మన సగటు మనిషికి పనికి వస్తూ ఉంటాయి. ఆ ఫండమెంటల్ రైట్స్ని అంటే ఒక మనిషి మనిషిగా బతకడం కోసం కావాల్సినటువంటి హక్కులు, వాడిని ఎవ్వడు ఏమనకపోతే ఎట్లా బతుకుతారో అట్లా ఉండనిచ్చే హక్కులే రాజ్యాంగంలో పొందుపరుచున్నాయి. మనం ఒక మచ్చుకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సమానత్వం. మనుషులు పుట్టేటప్పుడు సమానమే, చచ్చేటప్పుడు సమానమే. కానీ ఆ సమానత్వం మనం బతుకున్న రోజులు లేదు కాబట్టి అరే నాయన సమానత్వం కావాలి, సమానత్వం ఉండాలి అని చెప్పి ఆయన అక్కడ రాసి పెట్టిండు. ఈక్వల్ ఆపర్చునిటీ అని అంటాం, అంటే సమాన అవకాశం కావాలి. సమాన అవకాశం దేనికి కావాలి? ఒక ఎంప్లాయ్మెంట్కి సమాన అవకాశం కావాలి. ఈ సమాన అవకాశం గురించి మాట్లాడినప్పుడు రిజర్వేషన్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు అనంటే సమాన అవకాశాలు లేవు కాబట్టి సమాన అవకాశాలను అందించడం కోసం రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది. అంటే ఒక 100 పోస్టులు ఉన్నాయి, ఒక 100 ఎంప్లాయీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ 100 మందిని ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 100 మందిని ఫిల్ చేయడానికి ఎవరు సరైనోళ్ళు అని అంటే జనరల్గా మాట్లాడితే ఎవరికి దమ్ముందో వాడే సరైనోడు, ఎవరికి మాట్లాడితే వాడే సరైనోడు. కానీ సామాజికంగా మనం మాట్లాడినప్పుడు ఎవరైనా సరే దానికి రావాలి, అందిపుచ్చుకొని పోవాలి. అక్కడికి వచ్చి మనందరం సమానంగా కొట్లాడగలగాలి. కానీ ఇక్కడ సమానంగా కొట్లాడగలిగి గుంజుకునే అంత సమానత్వం లేదు మనకు. దానికి కారణం కులం. ఈ కులాన్ని సాహు మహారాజ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మిత్రుడు ఛత్రపతి సాహు మహారాజ్ అని షోలాపర్ను ఏలినటువంటి మహారాజు ఉన్నాడు. ఆ ఛత్రపతి సాహు మహారాజు మనకు అర్థమయ్యే రీతిలో ఒక మాట చెప్పిండు. ఆయన గుర్రాల కొట్టం ఉంటుంది. ఆ గుర్రాల కొట్టంలో ఆయన ఏం చేసిందనంటే తన గుర్రాలను వదిలిపెట్టిండు. వదిలిపెట్టినప్పుడు కొన్ని గుర్రాలు గోడ పొంటి నాచు తింటా ఉన్నాయి. వాటి కోసం దాన పెట్టిండ్రు. ఆ దానను వదిలేసి ఆ గోడ పక్కకున్న గడ్డిని నాచును నాకుతా ఉంది గుర్రం. ఈయన ఏమంటాడనంటే కొంత దానాన్ని సపరేట్గా తీసి పెట్టండి, ఆ గుర్రాలు చచ్చిపోతాయని చెప్తాడు అన్నట్టు. అది అట్లా నడుస్తూ ఉంటుంది. కానీ అప్పుడే ఛత్రపతి సాహు మహారాజ్ తన రాజ్యంలో 50% రిజర్వేషన్లను ఇచ్చేసిండు. బ్రాహ్మణేతరులకి, నాన్ బ్రాహ్మిన్స్కి రిజర్వేషన్ ఇచ్చేసిండు ఆయన. రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆయన అడుగుతాడు, నువ్వు ఈ రిజర్వేషన్ అనే ప్రక్రియ తీసుకొచ్చినావు, ఇది సమానత్వానికి వ్యతిరేకం కదా, ఇది సమానత్వం అనేది ఒక మూల సూత్రం, నువ్వు సమానత్వాన్ని హరించి వేస్తూ రిజర్వేషన్ అనే ప్రక్రియ తీసుకొచ్చినావు అన్నాడు. ఈ రిజర్వేషన్ల ఐడియా అయినది కాదు. ఈ రిజర్వేషన్ల ఐడియా మహాత్మా జ్యోతిరావు ఫూలేది. మహాత్మా జ్యోతిరావు ఫూలే బ్రిటిష్ వాళ్ళకి సబ్మిట్ చేసిండు. అయ్యా ప్రతి చోట బాపనోళ్ళు ఎక్కువైపోయినరు, వాళ్ళకు కాకుండా మిగతా వర్గాలకు, వెనుకబడిన జాతులకు, మిగతా జాతుల ప్రజలకు రిజర్వేషన్ల ద్వారా అవకాశం కల్పించాలి అని చెప్పి ఆయన అర్జీ పెట్టుకుంటాడు. 1800 అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళకి అర్జీ పెట్టుకుంటాడు బ్రిటిష్ ప్రధానమంత్రికి. అయితే ఎవడో బ్రిటిష్ వాళ్ళు ప్రధానమంత్రికి పెట్టిండు, ఆడు చేస్తలేడు, నేను నా రాజ్యాన్ని ఎందుకు అమలు చేయొద్దు అని చెప్పి ఫూలే ఆలోచనను సాహు మహారాజ్ అమలు చేసిండు. సాహు మహారాజ్ ఆ ఆలోచన విధానాన్ని రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. అయితే ఈ సాహు మహారాజ్ దగ్గర ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు వచ్చి
ఇది సమానత్వం కాదు, నిజమైన సమానత్వం అంటే అది వదిలిపెట్టాలి అని అంటాడు. అప్పుడు ఆయన ఆ గుర్రాల వంక చూపెడతాడు. ఈ గుర్రాలన్నిటి సరైనవి అయితే వాటిని మనం వదిలిపెడితే అవన్నీ సమానంగా కొట్లాడి తినాలి. కానీ కొట్లాడలేనటువంటి ఆల్రెడీ బక్క చిక్కిపోయిన గుర్రాన్ని గనక దానను మనం సపరేట్ గా తీసి పెట్టకపోతే అది వాటితో కొట్లాడదు, రోజు రోజుకు అది క్షీణించి చచ్చిపోతుంది అని చెప్తాడు. ఇప్పుడు ఈ బక్క చిక్కిపోయినటువంటి గుర్రాలు ఎవరు అని అంటే వెనుకబడిన తరగతుల ప్రజలు. వెనుకబడిన తరగతుల ప్రజలు అంటే కేవలం బీసీలు మాత్రమే కాదు, ఏ కులాల వాళ్ళైనా సరే. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ డిప్రెస్డ్ క్లాసెస్ అనే పదం వాడేటోడు. అణిచివేయబడ్డ వర్గాల ప్రజలు, అనేక కులాలు ఉన్నాయి. ఈ భారతదేశం చాలా క్లిష్టమైంది. ఎందుకనంటే మన దగ్గర అప్పర్ కాస్ట్ కావచ్చు, ఇంకో దగ్గర లోవర్ కాస్ట్ అవుతుంది. మన దగ్గర తెలంగాణలో చూసుకుంటే ఎక్కువ శాతం బ్రాహ్మిన్స్, రెడ్డిస్ ఇట్లా చూసుకున్నప్పుడు బ్రాహ్మిన్స్ ఉండరు. మనకి ఇక్కడ తెలంగాణ వరకు తీసుకుంటే రెడ్డిలది ఆధిపత్యం నడుస్తూ ఉంటది. మనం అనుకుంటే రెడ్డిలు అప్పర్ కాస్ట్ అని అంటాం. కానీ నార్త్ ఇండియాకి వెళ్తే రెడ్డిలను వాళ్ళు శూద్రుడిలాగా చూస్తారు. వాళ్ళు లోవర్ కాస్ట్ అని అంటారు. వానికి రాజ్యాధికారాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఇయ్యరు. బాపనోడు ఉంటే బాపనోడిని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినాకనే తక్కిన కులాలకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం మన కల్చర్. అది మన సంస్కృతిలో భాగంగా వస్తున్నటువంటిది. సో ఈ సంస్కృతికి విరుద్ధంగా రాజ్యాంగ విలువలను తీసుకొచ్చి వీళ్ళను పక్కన పెట్టి వెనకాల ఉన్నోడికి ముందు వరుసలో పీట వేయడం అనేది రిజర్వేషన్ ప్రక్రియ. ఈ ప్రక్రియ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదని అంటే మనం ఈ కులాలకు రిజర్వేషన్ ఇచ్చేస్తున్నాము అన్న భావనలో ఉంటాం. కానీ రాజ్యాంగం కులాలకు ఇవ్వట్లేదు, రాజ్యాంగం వెనుకబాటుతనానికి ఇస్తుంది. ఆ వెనుకబాటుతనాన్ని కొలవడానికి కొంత కొలమానం ఉన్నది, దానికి ఒక ప్రక్రియ ఉన్నది. ఆ ప్రక్రియ ప్రకారం అది కొలిస్తే 78 సంవత్సరాలుగా ఏ కులాలు అయితే వెనుకబడి ఉన్నాయో అవే కులాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి. వాటి మీదనే మనం సోషల్ వెల్ఫేర్ స్కీములు పెడుతున్నాం, వాటికే మనం ఫండ్స్ ఇస్తున్నాం. అయినా కూడా అవి ముందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే రాజ్యాంగ విలువలు అమల్లో జరగట్లేదు. రాయితీలు ఇస్తున్నాం తప్పితే సమాన అవకాశాలను నిర్దిష్టంగా ఏ జాతులకైతే అందాలో, ఏ జాతుల మేరుగైతే కోరాలో అది కోరి జరగడం లేదు. సో అది ప్రధానమైనటువంటి సమస్య. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు చర్చ జరుగుతూ ఉంది, అసలు ఈ రిజర్వేషన్లు అనేవి దేశాన్ని నాశనం చేస్తున్నాయని అంటా ఉన్నారు. కానీ నిజానికి అట్లాంటిది ఏ పరిస్థితి కూడా ఉండదు. రిజర్వేషన్ అనేది చాలా పాజిటివ్ పదం. రిజర్వేషన్ అనే దాన్ని అన్ని దేశాలలో ఉన్నది, ఒక్క భారతదేశంలోనే కాకుండా అన్ని దేశాలలో రిజర్వేషన్ ఉంది. సో రిజర్వేషన్ ఈరోజు ఎందుకు మాట్లాడాలని అంటే రాజ్యాంగం గురించి మాట్లాడినప్పుడు రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు రిజర్వేషన్. కానీ రిజర్వేషన్ను లబ్ధిదారులు ఒకలాగా ఆలోచిస్తారు, లబ్ధి పొందనటువంటి వర్గాలు ఇంకో విధంగా ఆలోచిస్తూ ఉంటాయి. లబ్ధిదారులు ఏమనుకుంటారంటే ఇది మాకు సంబంధించింది, ఇది మా హక్కు, బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చిన మా దేవుడు అని అనుకుంటారు. ఎందుకంటే రిజర్వేషన్లు ఇచ్చిండు అని అంటారు. నీకు రిజర్వేషన్లు ఇవ్వలేదు బాబాసాహెబ్ అంబేద్కర్, నీ వెనుకబాటుతనం నుంచి బయటకు రావడం కోసం ఇచ్చిండని మనం అర్థం చేసుకుంటే మనల్ని మనం బాగుపరచుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సరే, ప్రభుత్వాలు మన కోసం రావట్లేదు, కానీ వ్యక్తిగతంగా మన లోపల ఒక మార్పు రావాలి కదా. ఈ మార్పు గురించి మాట్లాడితే బాబాసాహెబ్ అంబేద్కర్ 1935లో స్త్రీలను అందరిని ఉద్దేశించి ఒక మహారాష్ట్రలో ఒక మీటింగ్ పెడతారు, పబ్లిక్ మీటింగ్, విమెన్ కాన్ఫరెన్స్, నేషనల్ డిప్రెస్డ్ క్లాస్ విమెన్ కాన్ఫరెన్స్ లో 1935లో ఆయన మాట్లాడుతూ మీ అలవాట్లను, మీ కుటుంబ అలవాట్లను మార్చుకుంటే ఈ దేశంలో మీరు బాగుపడతారు అని చెప్తారు అన్నట్టు. కేవలం ఉతికిన బట్టలు వేసుకోండి, చచ్చిన కలేవరాన్ని తినకండి అని చెప్పి, ఇట్లాంటి మందు తాగకండి, మద్యం సేవించకండి, ఇట్లాంటి విషయాలు మీరు ఒక 3-4 చేస్తే కనుక మన జాతులు బాగుపడతాయి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరుగుతుంది. అటువంటి విలువలు ఆయన ఏవైతే ఊటంకించిండో వాటినే తిరిగి మరలా ఈ రాజ్యాంగంలో రాసుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏమున్నాయి పాయింట్స్ అని అంటే వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి ఒక స్వేచ్ఛ ఉంది, తను స్వయంగా ఎదిగేటువంటి స్వేచ్ఛ ఉన్నది. ఆ రాజ్యాంగం ఏం కల్పిస్తా ఉన్నదని అంటే నీ మనోవికాసాన్ని ఎవడు అడ్డుకోకుండా చూసేటువంటి హక్కును అది తీసుకొచ్చి పెట్టింది. కానీ దరిద్రము, దౌర్భాగ్యం ఏంటిదని అంటే మన సంస్కృతిలో, మన భారతదేశ కుల సంస్కృతిలో ఇండివిజువల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ లేదు. నాకు స్వయంగా ఆలోచించే శక్తి కానీ, ఆలోచించాలన్న ఆలోచన కానీ, ఆలోచించగలను అన్న నమ్మకం కానీ నాకు లేవు. అవి రాలేదు మనకు. అవి కుల ఆధారితంగా ఉన్నాయి. ఎందుకనంటే కొన్ని వేల సంవత్సరాలుగా మీరు దీనికి అర్హులు కాదు అని చెప్తే మనం కూడా వాటిని అర్హులం కాదేమో అని నమ్ముకుంటూ రావాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిని మనం ఏమంటామనంటే సంస్కృతి అని అంటాం, సాంప్రదాయం అని అంటే కల్చర్ అండ్ ట్రెడిషన్ అనే అక్షరాల కింద
వాటిని మనమే కప్పిపెట్టుకొని ఉంటాం. ఈ కల్చర్ అండ్ ట్రెడిషన్ బ్రేక్ చేద్దామని అంటే అరే ఇది సనాతనవాదం, దీనికి మీరు వ్యతిరేకమా అని అంటారు. సనాతనవాదానికి వ్యతిరేకం కాదు, నీ మతానికి వ్యతిరేకం కాదు, మనిషి మానసిక వికాసానికి అవి ఆటంకంగా ఉంటే వాటిని మారుద్దామని అంటుండు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడే చెప్పిండు, హిందూ కోడ్ బిల్లు ద్వారా స్త్రీలకు అడ్డంకిగా ఉన్నటువంటి అనేక అంశాలను తుడిచిపెట్టాలని అన్నాడు. స్త్రీని ఒక బానిసగా చేసుకొని ఉన్నాడు పురుషుడు, ఆ బానిసను మనం విముక్తి చేయాలి అని ఆయన కోసం హిందూ కోడ్ బిల్ రాసిండు. ఇందులో 15వ వాల్యూంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వాల్యూమ్ మొత్తం హిందూ కోడ్ బిల్ గురించే ఉంటుంది. అంత కష్టపడింది ఆయన. ఈ రోజుకి యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు పాస్ అవ్వలేదు, అమలు అవ్వలేదు, చర్చ లేదు. ఇంకా కూడా స్త్రీలు ఎట్లా ఉన్నారు అని అంటే వాళ్ళ కోసం మనం ఇంకా జెండర్ ఈక్వాలిటీ డే, విమెన్స్ డే సెలబ్రేట్ చేసే పరిస్థితిలోనే ఉన్నారు. సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు రాజ్యాంగానికి కూడా దినోత్సవం ఎందుకు వచ్చింది అని అంటే 78 సంవత్సరాలుగా దీన్ని మనం మర్చిపోయినాం కాబట్టి గుర్తు చేసుకోవడం కోసమే వచ్చింది. ఈ గుర్తు చేసుకునే కార్యక్రమంలో మనం ఏం చేసేది ఉంది అని అంటే మనం మన బాధ్యతను గుర్తెరగాలి. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఆలోచింపదగినటువంటి వ్యక్తులు, ఆలోచన పరులు మీరంతా. ఎందుకనంటే ఈ సమాజంలో మీరు 1% ఆఫ్ ద పీపుల్, 1% ఆఫ్ ద ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ. ఈ దేశంలో 99% ఆలోచించలేని వ్యక్తులు ఉన్నారు, కేవలం 1% ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 1% ఎంప్లాయీస్ లో మీరు కూడా ఉన్నారు. 1% ఉన్నాం మనం. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి 1% ప్రజలు, చదువుకు మీ పిల్లల్ని బడికి పంపించగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు 1% మంది ప్రజలే ఉన్నాం. మనకు అనిపిస్తుంది అందరం పడిపోతున్నాం కదరా, అందరం మనం అందరం గొప్పగానే ఉన్నాం కదా, అందరం సమానంగానే జీవిస్తున్నాం కదా, అరే అందరికి ఇల్లు ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది అనే భ్రమలో మనం బతుకుతా ఉంటాం. నిజానికి ఈఎంఐలో ఉన్న ఇల్లు కాదు, ఈఎంఐలో ఉన్న కారు కాదు, ఈఎంఐలో ఉన్న ఫోన్ కాదు. మనం వేసుకున్న బట్టలు కూడా ఉన్నతంగా మనం గొప్పగా ఆలోచించి వేసుకునే పరిస్థితి ఉండదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని చూస్తే మనకు చక్కగా సూట్ వేసుకొని కనిపిస్తారు ఆయన. మనం సూట్ వేసుకోవాలని అంటే నామూసి ఫీల్ అవుతాం. మనం సూట్ వేసుకొని ఈ ఫంక్షన్ అటెండ్ కావాలని అంటే కొంచెం మనకే అనిపిస్తుంది, ఎవరు వేసుకురారు, మనం వేసుకొస్తే ఎట్లుంటుందని అనిపిస్తుంది. అటువంటి ఆలోచన, అటువంటి దౌర్భాగ్యంలోనే మనం బతుకుతూ ఉంటాం. మనం ఇక్కడ ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వచ్చు, మీకు అందరు కూడా అర్థమవుతుంది. కానీ ఎందుకురా ఇంగ్లీషు, మనకెందుకు, అదంత గొప్ప విషయం కాదేమో అని చెప్పి మనం దాన్ని మాట్లాడడానికి ఇష్టపడం. అట్లా మనకు అనేక అడ్డంకులు ఉంటాయి. ఈ మచ్చుకు 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాం, కానీ ఇవన్నీ కూడా మన కల్చర్ మనల్ని ముందుకు రానియదు. ఇక్కడ ఒక సైకాలజీ ఉన్నది, అది కులం ఆధారితమైన సైకాలజీ. మానసిక దారిద్ర్యంలో ఉంటాం మనం, కానీ మన కులాల నుంచి, మన మధ్యలో నుంచి ఒక సభ్యుని తీసుకొని మనం నిల్చోబెట్టుకుందాం, వీని గెలిపించుకుందాం అనే ఆలోచన మనకు ఉండదు. అది కేవలం రాజకీయం మాత్రమే కాదు, బిజినెస్ తీసుకోండి, బిజినెస్ వీడియో సక్సెస్ అవుతారు, ఇంతన అవుతుంది, వెళ్ళటంతో అవుతుంది. సో మన కల్చర్లోనే ఒక ప్రాబ్లం ఉంది, మన సంస్కృతిలోనే ఆలోచన విధానాన్ని తొక్కివేసేటువంటి, అణిచివేసేటువంటి ఒక భావజాలం, దారిద్ర్యం మన లోపల పేరుకుపోయి ఉన్నది. ఇది ఈరోజు నేను చెప్తున్న పని కాదు. 1949లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ స్పీచ్ తీసుకున్న తర్వాత, ఇందాక మనం చెప్పినాం కదా, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హావింగ్ solemnly resolved to constitute India into a sovereign secular democratic nation అని అనుకున్న తర్వాత సంతకాలు పెట్టి బయటకు వచ్చినాక ప్రెస్ వాళ్ళు అడిగినారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు రాజ్యాంగం అమల్లోకి వస్తా ఉంది, మీరు అన్ని హక్కులను అందులో పొందుపరిచిండ్రు, అదంతా కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది, ఇక రేపటి నుంచి ఈ దేశంలో కులం పోతుంది, సమానత్వం వచ్చేస్తుందా అని అడుగుతాడు. రేపటి నుంచి సమానత్వం రాదు. నేను ఇక్కడ కేవలం రాజకీయ సమానత్వాన్ని పెట్టగలుగుతున్నా. అది ఓటు అనే ఒక విలువ ద్వారా ప్రతి ఒక్కరు సమానమే. ఈ దేశానికి చీఫ్ మినిస్టర్ వేసే ఓటైనా, అనిల్ అంబానీ వేసే ఓటైనా, లేకపోతే ఒక ముసలాం వేసే ఓటైనా, ఒక ముసలాయన వేసే ఓటైనా అన్ని కూడా సమానమే. ప్రతి మనిషికి ఒక విలువ ఉంది, ఆ ఒక విలువ ఒక ఓటు. ఆ ఓటు అందరికీ సమానమే. కేవలం ఓటు కాడ మాత్రమే మనం సమానమైన. ఆయన అంటాడు, సోషల్లీ వీఆర్ ఇన్ఈక్వల్. ఇంకా మనం సామాజికంగా సమానత్వంలో లేము. సామాజిక సమానత్వాన్ని మనం అందిపుచ్చుకోవాలి అని అంటాడు. సో ఈ భారత రాజ్యాంగంలో రాసుకున్నటువంటిది అంతా ఏంటిది అని అంటే, కింద వేరే భూమి ఉన్నదని చెప్తారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మట్టి కిందది బాగాలేదు, ఓన్లీ పైన చల్లుకున్న లేయర్ ఇది అంతే. ఎరువులతోని ఏదో ఒక మీద ఒక ఇంచు కలరింగ్ వేసినాం, ఈ పూటకి ఒక కార్పెట్ వేసుకున్న మీదకి వెళ్ళి అందంగా కనిపిస్తా ఉంది, కానీ కింద బురద అట్లనే ఉంది. ఆ బురదను కడుక్కోకపోతే ఇది ఖరాబ్ అవుతుందని చెప్తాడు. 78 ఏళ్ళ నుంచి కడగలేదు బురదని, అందుకని రాజ్యాంగం మకిలి పట్టిపోయింది.
ఈ రాజ్యాంగానికి విలువ లేకుండా పోయింది. రాజ్యాంగానికి కొన్ని విలువలు ఉన్నాయి, ఆ విలువలు రోజు రోజుకి క్షీణిస్తా ఉన్నాయి. మనం కూడా చూస్తా ఉన్నాం. వ్యవస్థలు క్షీణిస్తా ఉన్నాయి ఈ దేశంలో. కరప్షన్ అనేది ఎంత పెద్ద సమస్య, కానీ ఈ దేశంలో నార్మలైజ్ అయిపోయింది అది. కరప్షన్ అనేది తెలంగాణలో 96% కరప్షన్ ఉంది. మనకు కనిపిస్తలేదు, మనకే తెలుసు, కానీ మనం దాన్ని చూడాలనుకోవట్లే. ఏ పనికైనా ఖచ్చితంగా బండి బయట పార్క్ చేయాలన్నా ఒక పైసలు అడుగుతాడు. నేను ఒక రాజకీయంగా ఒక ఏదో సీట్ కావాలని అంటే పైసలు అడుగుతారు. బిడ్డ సీటు కోసం పోయినా పైసలు అడుగుతారు. ఏ దానికి పోయినా కూడా ఇక్కడ కరప్షనే ఉంటుంది. సినిమాకి పోతే బ్లాక్ టికెట్ ఉంటుంది, అట్లనే ప్రతిదానికి ఒక దొడ్డిదారు ఉంటుందని మనందరికీ తెలుసు. హాస్పిటల్కి పోతే కూడా మనం ఎట్లా తక్కువ చేసుకోవాలో మనకు తెలుసు. దొడ్డిదారు అనేది ఒకటి ఉంటుందని మనందరికీ తెలుసు. దాన్ని కరప్షన్ అంటాం. కానీ కరప్షన్ మనం ఈ స్థాయిలోనే చూస్తే మనం ఈ దేశాన్ని అర్థం చేసుకున్నట్టు. కరప్షన్ అంటే ఇది మాత్రమే కాదు. కరప్షన్ అని అంటే సింపుల్గా ఎట్లా చెప్పాలి, నేను ఎవరి మీద నేను కుర్చీలో కూర్చొని వీడు నా తమ్ముడు, వీడు నా బామ్మడిది, వీడు నాకు తెలిసినోడు, వీడు నా దోస్తు అని నేను సంతకాలు వాటి కోసం పెడితే అది కరప్షన్. అది ఇంతకంటే పెద్ద కరప్షన్. దీనికి ఎగ్జాంపుల్స్ మీకు తెలియని కాదు, నేను కొత్తగా ఇచ్చేటి, కానీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఒకప్పుడు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ ఇవన్నీ కూడా పడవబడ్డ భూములు, వేస్ట్ ల్యాండ్స్ ఇవన్నీ. ఈ వేస్ట్ ల్యాండ్స్ కి ఒక పాలసీ రాబోతా ఉంది. రేపు ఇక్కడ మనం సాఫ్ట్వేర్ కంపెనీ కట్టబోతా ఉన్నాం. ఇక్కడ ప్రజలకు హక్కులు దారేస్తాం, తర్వాత రోడ్లు వేస్తాం, నీళ్ళు ఇస్తాం. దీంతో ఇక్కడ ఒక హౌసింగ్ బోర్డ్ కాలనీ వచ్చి రియల్ ఎస్టేట్ భూమి అవుతుంది. రాజ్యాధికారంలో ఎవరైతే ఉన్నారో ఈ పాలసీ ఎవరికైతే తెలుసో వాడు వాళ్ళ వర్గానికి చెప్పుకున్నాడు, పోయి భూములు కొనరు అక్కడ అని. 10 రూపాయలకు ఎకరం చొప్పున కొన్నారు, ఈరోజు 1 కోటి రూపాయలకు చొప్పున పెరిగిపోయింది. ఇది కరప్షనే కదా. దీని మీద ఒక ఆమె PhD థీసిస్ చేసి రాసి పెట్టింది. కమ్మ కులాలు ఎట్లా ఇక్కడ అధికారాన్ని, డబ్బును ఆస్వాదించి వేల ఎకరాలను వాళ్ళు కబ్జా చేసింది ఇక్కడ అని చెప్పి ఒక ఆర్టికల్ రాసింది. అట్లనే రాజశేఖర రెడ్డి టైం వచ్చినప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్ అనే దాన్ని క్రియేట్ చేసిండ్రు. సెజ్, స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్. దీని ద్వారా ఏం చేసినానంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి జిల్లా మొత్తాన్ని, ఇక్కడ అన్ని కూడా మంచిగా కూరగాయలు వండేటువంటి ప్రాంతం ఇది. ఆ అగ్రికల్చర్ ల్యాండ్స్ ని ఎడ్యుకేషన్ కోసం ఎడ్యుకేషన్ జోన్ గా కన్వర్ట్ చేసిండ్రు. ఎకనామిక్ జోన్ గా కన్వర్ట్ చేయడానికి అవకాశం లేకుండే, కాబట్టి వాళ్ళు రాజ్యాంగంలో ఏముందా అని చెప్పి ఎతికిండ్రు. ఒక లూప్ హోల్ దొరికింది. మనం చదువు అంటే ఏం కాదని చెప్పి చదువు అని పెట్టిన అన్నట్టు. అందుకని ఎడ్యుకేషన్ జోన్స్ క్రియేట్ అయినాయి. ఎడ్యుకేషన్ జోన్ కింద రూపాయికి ఎకరం అమ్మిండ్రు. ఈ రైతుల దగ్గరికి వెళ్ళి ల్యాండ్ గ్రాప్ చేసిండ్రు గవర్నమెంట్. తర్వాత దాన్ని వాళ్ళకు తెలిసినటువంటి వర్గాలకు భూములు అమ్మింది. ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టుకొచ్చినాయి. ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజు పెద్ద పెద్ద 35-40 ఎకరాల ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. ఎవరి దగ్గర ఉన్నాయి ఇవన్నీ కేవలం రెడ్ల దగ్గరనే ఉండిపోయినాయి. ఎందుకు? రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాబట్టి. ఇది కరప్షన్. కానీ మనకేమనిపిస్తుంది అని అంటే ఫీజు రీఅమెండ్మెంట్ వస్తుంది కదా, మన పిల్లలకి ఫీజు రీఅమెండ్మెంట్ వస్తుంది, మనల్ంతా బీటెక్ అవుతున్నారు, లేకపోతే మామూలు డిగ్రీ చేసేటోళ్ళు ఈరోజు మన పిల్లలంతా ఇంజనీర్లు అయినరు కదా. ఎందువల్ల అయిందనంటే ఆ మహనీయుని వల్ల అయినరు, ఆ పాలసీ వల్ల అయిందన్నారు. కానీ ఆ పాలసీ మనల్ని ఎటు తీసుకుపోతుంది, దాని మీద మనకు విజిలెంటిజం లేకపోతే. ఇట్లా కేవలం వీళ్ళిద్దరి గురించి కాదు, ఇప్పటి వరకు ఉన్న ప్రతి చీఫ్ మినిస్టర్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. గతం జరిగినది సత్యమే మనం మాట్లాడుతున్నాం, విమర్శ కాదు ఇది విశ్లేషణ. ఆరోగ్యశ్రీ పథకం గురించి మాట్లాడితే ఇక్కడ తీసుకొచ్చి ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటికీ కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసిండ్రు. మనకేమైనా జరిగితే పొండి అని చెప్పి పంపిస్తా ఉన్నారు. ఈఎస్ఐ తీసుకొచ్చిండ్రు, ప్రైవేట్ హాస్పిటల్తో టైఅప్ అయినరు, డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి పోతాయి. గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పోవు? ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు, అన్ని వేల కోట్లు పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణం ఎందుకు జరగలేదు? సో ఇది కరప్షన్. కరప్షన్ అంటే మనం ఎక్కడ ఆలోచిస్తామని అంటే, మనం ఒక కాడ బండి పెట్టుకున్నప్పుడు లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతుంటే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ 5 రూపాయలు 10 రూపాయలు చాయ్ పైసలకి ఇవ్వండి సార్ అని అడిగితే ఈ దేశం ఇంత కరప్ట్ అయిపోయింది ఏమరా అని మాట్లాడుకుంటాం మనం. కానీ మన ఊహకు కూడా అందనటువంటి వేల లక్షల కోట్ల స్కాములు ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి. మాట్లాడుకుంటాం మనం, కానీ అవి మన మనసును దాకాయి. వాట్సాప్ మెసేజ్గా వస్తుంది, నంబర్ చూస్తాం, 13 లక్షల కోట్ల రూపాయలు అని చదువుకొని నూకుంటాం. దాని మీనింగ్ మనకు అర్థం కాదు. 13 లక్షల కోట్లు అంటే ఎంత? ఎన్ని రోజులు, ఎన్ని కుటుంబాలు, ఎన్ని రాష్ట్రాలు బాగుపడేంత స్కామ్ చేసిన వీళ్ళు మనకు అర్థం కాదు. నిన్నగాక మొన్న ఒరిస్సాలో, తర్వాత నాగాలాండ్లో సుప్రీంకోర్టు ఒక డెసిషన్ తీసుకుంది. జడ్జి ఆశ్చర్యపోయిండు.
రాష్ట్రం మొత్తాన్ని అదానికి అప్పచెప్పిండు. 92% భూమి, రాష్ట్రంలో ఉన్న 92% భూమి అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద మెల్లమెల్లగా రోజుకింత మారిపోయింది. మారిపోతే జడ్జి పరిశాన్ అయిండు. ప్రజలు ఏడ బతుకుతారా నాయన ఇదంతా వానికి ఇచ్చేస్తే అని అడిగిండు ఆయన. అడిగితే ఇది రాజ్యాంగం, ఇదంతా రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి అన్యాయం నేను చెప్పేది. ఏది కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా జరగలేదు. ఈ రోజు ఏం మాట్లాడుకుంటున్నాం అని అంటే రాజ్యాంగం గొప్పదని మాట్లాడుకుంటున్నాం. మరి రాజ్యాంగం గొప్పదైతే దీన్ని ఎందుకు అడ్డుకోలేదు? బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పోడు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గొప్పది, కానీ అందులో లూప్ హోల్స్ పట్టుకొని వీళ్ళంతా బయటకు వచ్చేసారు కదా. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కేసీఆర్ ఏమన్నాడు? రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు. మనందరి కోపాలు వచ్చేసినాయి. రాజ్యాంగాన్ని మారుస్తామనంటే మనందరి కోపాలు వచ్చేసినాయి. రాజ్యాంగాన్ని మార్చుకునే హక్కు ఆయనే ఇచ్చిండు కదా. ప్రతిరోజు రాజ్యాంగాన్ని మారుస్తూనే ఉంటుంది. దాన్ని అమెండ్మెంట్స్ అంటాం. ఇప్పటికి 200 అమెండ్మెంట్స్ జరిగినాయి రాజ్యాంగానికి. అది మార్పే కదా. ఈ రాజ్యాంగం ఎప్పుడో రాసిరు అని మనం అనుకుంటాం. ఎప్పుడో రాసింది కాదు, ప్రతిరోజు అది అప్డేట్ అవుతుంది. అది అప్డేట్ అవ్వడం కోసమే మనం పార్లమెంట్ నియమించుకున్నాం. పార్లమెంట్లో 500 మంది ఎంపీలు ఉన్నారు. ఆ ఎంపీలు పోయి మాట్లాడుతూ ఉంటే ప్రతిరోజు పాలసీ అనేది అప్డేట్ అవుతా ఉన్నది. ఆ పార్లమెంట్ చర్చలు మనకు అక్కర్లేదు. ఆర్టికల్ నెంబర్ 250 అనగానే పాస్ అంటున్నారు. దాని మీద డిస్కషన్ లేదు. టీవీలో మనకు రావట్లేదు. ఇంతకుముందు కనీసం పార్లమెంట్ డిబేట్స్ మనమన్న టీవీలో చూసేది, లైవ్ డిబేట్స్. ఈరోజు రావట్లేదు. ఏమైపోయింది ఈ దేశానికి అని అంటే మనకు అర్థం కావట్లేదు ఏమైపోయిందో. సో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే వార్నింగ్ ఇచ్చిండు. ప్రజలు కనుక అప్రమత్తతో లేకపోతే ఈ రాజ్యాంగం పనికిరాదు అని చెప్పిండు ఆయన. ఎందుకంటే ఈ రాజ్యాంగానికి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉన్నది. మీరు ఒక మంచి నాయకుని కనుక ఎన్నుకుంటే వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని ఉన్నతంగా చూపెట్టగలుగుతారు. మీకు మంచి పనులు మాత్రమే చేసి ఉంటే ఈ రాజ్యాంగం మీకు చాలా గొప్పగా కనిపించేది. ఈ రాజ్యాంగం ద్వారా ప్రజలందరినీ మార్చడానికి అవకాశం ఉంది. వాళ్ళ స్థితిగతులు మార్చడానికి ఉంది. మనం ఉన్న స్థితి నుంచి మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి కెపాసిటీ ఈ రాజ్యాంగానికి ఉన్నది. అయితే ఇప్పటివరకు అది జరగలేదు. ఏం జరుగుతూ ఉందని అంటే మనల్ని ఇంకా బానిసలను చేసేటువంటి మెకానిజమే జరిగింది. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటాం. ఈ రిజర్వేషన్లు కావచ్చు, లేకపోతే రూపాయి కిలో బియ్యం కావచ్చు, ఇట్లాంటి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి కదా మనకు. రేషన్ కార్డు, ఇట్లాంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంతా ఉంది. ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా వస్తున్నాయి, కానీ లబ్ధిదారులు రాజ్యాంగబద్ధంగా లేరు. రైతులకు రుణమాఫీ రాజ్యాంగబద్ధంగా వస్తుంది, తీసుకునే ఎండులో లేరు. ప్రతి చోట కరప్షన్ పెరిగిపోయింది, ప్రతి చోట పెంచేసిండ్రు. రాజ్యాంగబద్ధంగా డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. మీరు కట్టినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అది స్టేట్కి వెళ్ళి స్టేట్ అక్కడి నుంచి వాళ్ళ జేబులోకి వెళ్ళిపోతున్నాయి సీదా. మనం అసలు ఈ దేశంలో ఎకనామిక్స్ ఎట్లా నడుస్తున్నాయో అర్థం కావట్లేదు ఎవరికి. ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న దేశంలో ఆర్థిక అనిశ్చితి లేదు. మనం బిర్యానీలో తింటున్నాం, ఆకలి పస్తులు లేవు ఈ దేశంలో. అన్ఎంప్లాయ్మెంట్ పీక్స్లో ఉన్నది. 42% అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది, కానీ పస్తులు లేవు. మనం బిర్యానీ తింటున్నాం. ఇదొక విచిత్రమైనటువంటి స్థితి. ఈ స్థితిని అబ్జర్వ్ చేసే విజిలెంట్గా ఉండాల్సినటువంటి, అప్రమత్తంగా ఉండాల్సినటువంటి 1% ఆఫ్ ద పీపుల్, 1% అది ఎవరనంటే చదువుకున్న ప్రతి ఒక్కరు, ఎంప్లాయీ కావచ్చు, అన్ఎంప్లాయీ కావచ్చు, ఎస్పెషల్లీ ఎంప్లాయీస్. మన మీద ఒక బాధ్యత ఉన్నది. ఏంటిది అని అంటే విజిలాంటిజం తయారు చేయాలి. అదేం రాజ్యాంగ వ్యతిరేకమైంది కాదు, మనమేం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు కాదు. మనం మన హక్కులను నిరంతరం పెట్టుకొని ఉండాలి. మనం యూనియన్ ఫామ్ చేసుకుంటాం కదా, ఎస్సీ ఎస్టీ యూనియన్ ఫామ్ అయితే రకరకాల యూనియన్లు ఉన్నాయి. ఈ యూనియన్లన్నీ ఏంటి? రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి బాడీస్. కానీ ఈరోజు ఆ యూనియన్లు పేర్లు అక్కర్లేదు ఎవరికి కూడా. ఏం పని చేస్తూ ఉంటాయి అవి కేవలం ఆ కంపెనీలో ఉన్నటువంటి పై వర్గాల కోసం తొత్తులుగా మారిపోయి పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఎంప్లాయీస్ యొక్క రక్షణ కోసం, ఎంప్లాయీస్ యొక్క హక్కుల కోసం మాట్లాడే స్థితిలో ఈవెన్ ఎలక్టెడ్ యూనియన్స్ కూడా లేవు. ఎలక్షన్ల ద్వారా ఎన్నికైన యూనియన్లు లేవు, ప్రతిపక్షంలో ఉన్న యూనియన్లు కూడా లేవు. ఏది గెలిచినా కూడా వానికి ఒత్తాస పలుకుతుంది, కానీ ప్రజల కోసం ఉండట్లేదు, ఎంప్లాయీస్ కోసం ఉండట్లేదు, లబ్ధిదారుల కోసం ఆలోచించట్లేదు. ఎప్పుడు లబ్ధిదారుల కోసం ఆలోచిస్తాయనంటే ఇండివిజువల్గా మనం ఎదిగినప్పుడు, వ్యక్తిగతంగా మన లోపల ఒక వికాసం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు వాళ్ళకి. ఈరోజు ఏం జరుగుతూ ఉందని అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం కొంచెం మెరుగు ఎడ్యుకేషన్ విషయంలో. మిగతా విషయాల్లో హైదరాబాదు ఎస్పెషల్లీ తెలంగాణ కొంచెం మెరుగ్గా ఉంది. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి విషయాలకు బయట జరిగే విషయాలు చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది.
అరే ఇంకా 2025లో ఇవన్నీ జరుగుతున్నాయని మనం ఆశ్చర్యపోయే వీడియో విజువల్స్ మనం టీవీలో చూస్తూ ఉంటాం, వాట్సాప్లో వస్తూ ఉంటాయి. ఇంత వెనుకబాటుతనం ఉందా ఈ దేశంలో అని మనమే ఆశ్చర్యపోతాం. ఎందుకంటే మన కన్సర్న్లు అది కనబడట్లే. ఎందుకు కనిపిస్తలేదంటే మనం కొంచెం అవేకన్ అయినాం. ఇక్కడ ఉన్న ప్రజలు అవేకన్ అయినరు, మిగతా ప్రజలు అవేకన్ కాలే. ఇక అట్లా 78% ప్రజలు అట్లా బతుకుతా ఉన్నారు ఇంకా ఈ దేశంలో. తెలంగాణ కొంచెం మెరుగు. అందుకని తెలంగాణలో ఏమవుతుందని అంటే ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అన్అవేకన్ అంటాం, అప్రమత్తంగా లేరు ఈ ప్రజలు. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీకు తెలియకుండా మీ జేబులోకి డబ్బులు తీసేసుకుంటారు. ఎకనామిక్ ఫ్రాడే జరుగుతుంది ఇక్కడ. సో కాస్ట్ ఇన్ఈక్వాలిటీస్, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, రాజకీయంగా మనం గనక, రాజకీయంగా అంటే ఒక పొలిటికల్ పార్టీ కోసమనే కాదు, రాజకీయంగా అప్రమత్తత లేకపోతే మనం ఈ విజిలాంటిజంలో ఉండలేము. నిరంతరం రాజకీయాలను అబ్జర్వ్ చేయాలి. లెనిన్ అంటాడు, నువ్వు రాజకీయాలను పట్టించుకోకపోతే రాజకీయాలు నిన్నే పట్టించుకుంటాయని అంటాడు. అట్లా మనం అప్రమత్తంగా నిరంతరం ఉండాలి. మనం చేసే ప్రతి పని ఒక పొలిటికల్ పని. ఎందుకంటే అంబేద్కర్ అంటాడు, మనిషి అనేటోడే ఒక పొలిటికల్ యానిమల్. మనిషి, ఏ మనిషి అయినా సరే ఒక పొలిటికల్ హ్యూమన్ బీయింగ్ అని అంటాడు ఆయన. కాబట్టి మనందరికీ రాజకీయాలు అవసరం, మనందరం రాజకీయాలు చేయాలి, రాజకీయాలు మాట్లాడాలి, రాజకీయాలు అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చింది మాన్యవర్ కాన్షీరామ్జీ. మాన్యవర్ కాన్షీరామ్ గారు లేకపోతే ఈ దేశంలో ఈ రాజ్యాంగం బతికుండేదే కాదు, ఈ సోషల్ వెల్ఫేర్ స్కీమ్లు వచ్చేటివే కాదు. ఆయన పోయి పార్లమెంట్లో మాట్లాడిండు కాబట్టి, ఆయన ప్రజలను అవేకం చేసిండు కాబట్టి, ఆయన అంబేద్కర్ను మర్చిపోయిన ప్రజలకు తిరిగి గుర్తు చేసిండు. 1956లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోతే లక్షలాది మంది ప్రజలు వచ్చిండ్రు ఆయన కోసం. ఆయన బౌద్ధిజం స్వీకరించినప్పుడు లక్షలాది మంది ఆయనతో పాటు బౌద్ధిజం స్వీకరించిండ్రు. కానీ ఆయన మరణాంతరం ఒక 4 సంవత్సరాలు కాకముందే బాబాసాహెబ్ అంబేద్కర్ను మర్చిపోయినరు. మనకు గుర్తుపెట్టుకునే ఆలోచన అవకాశం రెండు లేకుండే. ఈ ప్రజలకు నిరంతరం వాళ్ళకున్న సమస్యలతోని బాబాసాహెబ్ అంబేద్కర్ను మర్చిపోయినరు. మళ్ళా 1974లో ఆయన మాన్యవర్ కాన్షీరామ్ గారు వచ్చి గుర్తు చేసేంత వరకు ఈ దేశంలో చాలా మందికి అంబేద్కర్ పేరే తెలియదు. అంబేద్కర్ పేరు ఆయనకు తెలియడమే కాదు, మన పుస్తకాలలో కూడా అచ్చు వేయబడలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి. మన పుస్తకాలలో మనం చదువుకున్న టెక్స్ట్ బుక్ లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి 2 లైన్లు 3 లైన్లు మాత్రమే ఉండేటి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రచించిండు, అయిపోయింది ఆయన గురించి. ఆయన ఉద్యమాన్ని, మనం చదువుకున్న ఉద్యమం ఏ టెక్స్ట్ బుక్ లో ఈ రోజు కూడా లేదు. కానీ ఆ ఎడ్యుకేషన్ మనకు బయట నుంచి వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటాన్ని మనం బయట తెలుసుకున్నాం. ఆ బయట తెలుసుకునే పరిస్థితిని క్రియేట్ చేసింది మాన్యవర్ కాన్షీరామ్ గారు. ఆయన లేకపోతే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన బతికుండేదే కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, ఒక ఆలోచన నిరంతరం ఒక చెట్టుకు నీళ్లు పోసినట్టుగా దాన్ని బతికించుకోవాలి, లేకపోతే చెట్టు ఎట్లయితే నీళ్లు పోయకపోతే ఎండిపోతుందో, ఆలోచన కూడా ప్రాపగండా చేయకపోతే, దాన్ని మనం నిరంతరం మాట్లాడకపోతే చచ్చిపోతుంది అని అంటాడు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన గురించి, సంవిధానం గురించి, రాజ్యాంగం గురించి, రాజ్యాంగ విలువల గురించి, మన హక్కుల గురించి, మన బాధ్యతల గురించి మనం గుర్తెరగాలి. మాన్యవర్ కాన్షీరామ్ గారు అంటారు, పే బ్యాక్ టు ద సొసైటీ. తిరిగి ఈ సమాజానికి పే చేయండి. మీరు ఈ సమాజం నుంచి ముందుకు వచ్చిండ్రు, మీరు ఉన్నతంగా జీవిస్తా ఉన్నారు కాబట్టి పైసల రూపకంగా కాదు, ఈ సమాజంలో మీరు విజిలెంట్గా ఉండి సమాజాన్ని విజిలెంట్ చేయండి, మీరు చైతన్యవంతులై సమాజాన్ని చైతన్యవంతం చేయండి. కానీ మనకి ఇక్కడ సమస్య, చైతన్యవంతంగా ఉండడం అంటే ప్రమాదకరమైన సమస్య. మనకు చైతన్యవంతంగా మనిషి ప్రశాంతంగా బతకలేడు. అన్ని విషయాలు తెలిసిన తర్వాత మనిషి ప్రశాంతంగా నిద్రపోలేడు. నీ ముందు అరాచకం జరుగుతున్నప్పుడు మనకు నిద్ర పట్టదు, కానీ చైతన్యం కావాలి. మనకు నిద్ర పట్టిన చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే మనం మేల్కొన్నట్టు. మనం మేల్కోకపోతే పండబెడతారు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువలు, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తి అమోఘం. కానీ అమలు జరుగుతున్న తీరు మనల్ని నిబిరపరుస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ముందు తీసుకుపోతాం మేము, రాజ్యాంగ విలువల్ని ముందు తీసుకుపోతాం మేము అని చెప్పి అందరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోలకు దండలు ఎత్తారు. మరి ఆయనను చంపేసింది ఎవడు? ఆయన ఆలోచన విధానాన్ని నాశనం చేసింది ఎవడు? ఆయన కలలు కన్నటువంటి స్వప్నాన్ని రాకుండా చూసింది ఎవడు? ఈ దేశంలో సమానత్వాన్ని రాకుండా అడ్డుకున్నది పార్టీలే. ఈ దేశంలో ఇంకా కులం పోవట్లేదు అని అంటే పొలిటికల్ పార్టీస్, వాటి మైండ్ సెట్, ఆ పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి కులాల మైండ్ సెట్టే ఆ పార్టీలకు ఉన్నది. ఆ పార్టీలకు వేరే మైండ్ సెట్ లేదు కాబట్టి ఇక్కడ కులం చచ్చిపోతలేదు. కులానికి నీళ్లు పోసి పెంచుతున్నారు. కులాన్ని, వివక్షని పెంచి పోషించినప్పుడే వాళ్ళ పార్టీలు బాగుంటున్నాయి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, వివక్ష అనేది ఎంత పేటరేగిపోయిందో.
మనిషికి మనిషికి మధ్యన దూరాన్ని పెంచే వివక్ష మనాన్ని కూడా చిత్రించింది. మనం కూడా ఒకసారి చూసి అరే ఈ ఫలానా వర్గం వాళ్ళు అందరూ ఇట్లుంటారు ఏంద్రా అని మనమే ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది. మన పక్కనే ఉంటాడు మన ఫ్రెండ్, ఆయన మీద మనకు అపనమ్మకం ఏముండదు. నా మంచి మిత్రుడు, కానీ ఇలా కులపోళ్ళు అందరు గలీజ్గాళ్ళు, ఈయన మంచోడు కానీ ఇలా మతం వాళ్ళు అందరు గలీజ్గాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతా ఉన్నాం. మనకు తెలియని వ్యక్తుల మీద మనం అపోహలు పెంచుకునే ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేసింది సొసైటీ. అంటే రాజకీయాలు చేసేటువంటి రాజకీయ పార్టీలు చేసినాయి. సో ఈ పొలిటికల్ అవేర్నెస్ కావాలి అని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. పొలిటికల్ అవేర్నెస్ని తీసుకొచ్చుకోవాలి, ఈ పొలిటికల్ అవేర్నెస్తోనే ఉండాలి. అదే ఎంప్లాయీస్గా, ఎడ్యుకేటెడ్ పీపుల్గా, చదువు 7వ తరగతి పాస్ అయిన ఎవరికైనా సరే వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది, అది రాజ్యాంగ విలువల్ని అందిపుచ్చుకోవాలి వాళ్ళు. ఇంకా వెనుకటనే మా తాతకే మంచి రాజ్యాంగ విలువలు ఉండే, ఇప్పుడు చూసిన సమాజంతో పోల్చుకుంటే ఆయనకున్న చైతన్యం చాలా గొప్పది. అంటే మా తాత చదువుకున్నాడని కాదు, ఆయన స్వతంత్ర పోరాటం చేయలేదు, కానీ వాళ్ళకున్న సోయి చాలా గొప్పది. తెలంగాణలో సోయి అంటాం, అవేకెన్. వాళ్ళకు ఒక సోయి ఉన్నది, ఎవడు ఎట్లాంటి పనులు చేస్తాడు వాళ్ళకు ఒక క్లారిటీ ఉన్నది. ఈరోజు మనకు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది, మనకి ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడో తెలియదు, వాళ్ళకు పక్కాగా తెలుసు. ఎందుకంటే ఆ రోజు శత్రువు చాలా క్లియర్గా కనిపించేటోడు, ఈరోజు శత్రువుకి అర్థమైంది మనం క్లారిటీ ఉంటే కనిపెట్టేస్తారు కాబట్టి వాడు మన మధ్యలోనే ఉన్నాడు, మనకు ఎదురుగా లేడు, మన మధ్యలోనే ఉంటాడు శత్రువు. కాబట్టి మనకు కన్ఫ్యూజన్ ఎక్కువైంది, చైతన్యం ఎక్కువైంది, దాంతోపాటు కన్ఫ్యూజన్ కూడా అదే స్థాయిలో వచ్చేసింది. కాబట్టి ఇంకా ఇంకా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా నేను మాట్లాడగలను కానీ ఆపేస్తా. థ్యాంక్ యూ. జై భీమ్.